మీరు కూడా సమయానికొచ్చారు. రేపు సింధుజాక్షి గోపీలతో పాటు మీ ఇద్దరికి కూడా 16 రోజుల పండగ జరిపించాలని నిర్ణయించాం. తాతయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎప్పుడు జరగాల్సిన తంతులు అప్పుడే జరగాలి మధుసూదన్. రేపు కాలేజీకి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండండి. అట్టగే పెద్దయ్య. సరే అమ్మ, మేము గుడికెళ్ళి రేపటికి ఏమేం కావాలో పంతులు గారిని అడిగి తీసుకొని వస్తాం. ఇందిరా, పద. రావులు, అయ్యా. కార్తీ, అలాగేనయ్యా. సరే, నేను ఇప్పుడే వస్తాను. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఏంటమ్మా ఇది? తాతయ్య నన్ను మనిషి అనుకుంటున్నారా, టాయ్ అనుకుంటున్నారా? నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నారేంటమ్మా? ఆయన అంతగా ఆడుకుంటున్నా మీరు మాత్రం నోరు కూడా తెరవట్లేదు. మీ కళ్ళ ముందే మీ కొడుకు జీవితం స్పాయిల్ అవుతున్నా గుడ్డిగా ఉండిపోతున్నారు. ఏర్పాట్లన్నీ చూడండి అని నాన్నకి చెప్తే సరే నాన్నగారు అని అంటున్నారే తప్ప ఇప్పుడు ఎందుకు నాన్న అని ఒక్క మాట అనట్లేదు. అసలు ఏంటమ్మా ఇది? హే, వీళ్ళంటే తాతయ్యకి భయపడి నోరు తెరవలేదు. నీకేమైంది? నువ్వైనా నోరు తెరిచి వద్దు పెద్దయ్య అని చెప్పొచ్చు కదా. మీరు చెప్పారు కదా మధుబాబు, పెద్దయ్య గారు విన్నారా? మీ మాట వినని వాళ్ళు నా మాట వింటారా? ఎట్టా రాసుంటే అట్టా జరుగుద్దని నాను ఊరుకున్నాను. రే మ్యాడీ, 16 రోజుల పండుగ మాత్రమే వీళ్ళు ప్లాన్ చేయట్లేదురా. ఆ ఫంక్షన్ అయిపోయాక నీకు ఈ శ్రీలక్ష్మికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నువ్వేమో ఈ శ్రీలక్ష్మిని ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నావు. వీళ్ళేమో ఎలా అయినా నిన్ను ఈ శ్రీలక్ష్మిని ఒక్కటి చెయ్యాలని చూస్తున్నారు. అది జన్మలో జరగదత్తయ్య. చావనైనా చస్తాను కానీ ఈ ఎర్ర బస్తో మాత్రం నేను బతకను.